వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. ప్రజలను మభ్యపెట్టి పాలన కొనసాగిస్తున్నారు. జగన్ పాలనపై చంద్రబాబు ఫైర్. సికింద్రాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నారు. కేంద్ర మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలన్న రేవంత్. ఆగస్టు 15లోగా 6 గ్యారంటీలు అమలు చేస్తే రాజీనామా చేస్తా. సీఎం రేవంత్ కు హరీష్ రావు సవాలు. తెలంగాణ ప్రజలను రేవంత్ మోసం చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైందన్న కేటీఆర్. సీఎం జగన్ పై దాడి కేసులో సతీష్ కు పోలీస్ కస్టడీ. 3 రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు. ప్రజలను దోచుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం. ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఫైర్. తెలంగాణలో మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్లు ప్రతి సవాలు పీక్స్కి చేరాయి. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ని స్వీకరించారు మాజీ మంత్రి హరీష్ రావు. రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని మూసివేస్తారా అన్న రేవంత్కు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందన్నారు. ఎల్లుండి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం వద్దకి తాను వస్తానని చెప్పారు. అక్కడ ఆగస్టు 15లోపు అన్ని గ్యారంటీలు అమలు చేస్తానని రేవంత్ ప్రమాణం చేయాలన్నారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. మళ్లీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయనన్నారు హరీష్ రావు. ఒకవేళ హామీలను నెరవేర్చకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. సూటిగా నువ్వు డొంక తిరుగుడద్దు. నువ్వు దేవుళ్ళ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? సూటిగా నువ్వు డొంక తిరుగుడద్దు. నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్పింది నిజమే అయితే రా, గన్ పార్క్ దగ్గర రా, అమరుల సాక్షిగా ఇద్దరం ప్రమాణం చేద్దాం. లేదంటే నువ్వు దేవుళ్ళను కూడా మోసం చేసినట్టే. ఎందుకంటే నీ చరిత్ర ఉంది కదా. కొడంగల్ రాజకీయ సన్యాసం తీసుకుంటామని నువ్వు మాట తప్పింది తెలుసు. 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన నాడే రుణమాఫీ చేస్తా అని మాట తప్పింది ప్రజలకు గుర్తున్నది. ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి. అందుకే ప్రజలు నీ ఆపద మొక్కులను నమ్ముతలేరు. ఏ ఊరికి పోతే ఆడ దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నావు అంటే ఆ దేవుడి మీద ఒట్టు పెడతానని నమ్ముతారేమో అని. ఇదివరకు ఒకసారి బాండ్ పేపర్ మీద పెట్టినావు, సోనియా గాంధీని వాడుకున్నావు. ఇక చివరి అస్త్రంగా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ నువ్వు ఎన్ని ఆపద మొక్కులు మొక్కినా, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినా ఇవాళ తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. ఒకవేళ నువ్వు పెట్టిన ఒట్లే నిజమైతే, నిజంగానే నువ్వు చేసేది నిజమైతే కమాన్, ఎల్లుండి 10 గంటలకు గన్ పార్క్ దగ్గరికి అమరుల స్తూపం దగ్గర రావాలని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? సూటిగా నువ్వు డొంక తిరుగుడద్దు. నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్పింది నిజమే అయితే రా, గన్ పార్క్ దగ్గర రా, అమరుల సాక్షిగా ఇద్దరం ప్రమాణం చేద్దాం. లేదంటే నువ్వు దేవుళ్ళను కూడా మోసం చేసినట్టే. ఎందుకంటే నీ చరిత్ర ఉంది కదా. కొడంగల్ రాజకీయ సన్యాసం తీసుకుంటామని నువ్వు మాట తప్పింది తెలుసు. 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన నాడే రుణమాఫీ చేస్తా అని మాట తప్పింది ప్రజలకు గుర్తున్నది. ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి. అందుకే ప్రజలు నీ ఆపద మొక్కులను నమ్ముతలేరు. ఏ ఊరికి పోతే ఆడ దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నావు అంటే ఆ దేవుడి మీద ఒట్టు పెడతానని నమ్ముతారేమో అని. ఇదివరకు ఒకసారి బాండ్ పేపర్ మీద పెట్టినావు, సోనియా గాంధీని వాడుకున్నావు. ఇక చివరి అస్త్రంగా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ నువ్వు ఎన్ని ఆపద మొక్కులు మొక్కినా, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినా ఇవాళ తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. ఒకవేళ నువ్వు పెట్టిన ఒట్లే నిజమైతే, నిజంగానే నువ్వు చేసేది నిజమైతే కమాన్,
ఎల్లుండి 10 గంటలకు గన్ పార్క్ దగ్గరికి అమరుల స్తూపం దగ్గర రావాలని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలుకు రేపటితో గడువు ముగియనుంది. ఇటు తెలంగాణ లోక్సభ, అటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు రేపే ఆఖరు తేదీ. 2 రోజులే నామినేషన్లకు సమయం ఉండటంతో ఇవాళ రేపు భారీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు నిన్నటి వరకు 415 నామినేషన్లు దాఖలు చేశారు. నిన్న ఒక్కరోజే 128 నామినేషన్లు దాఖలయ్యాయి. ఏపీలో 25 పార్లమెంటు సెగ్మెంట్లకు నిన్నటి వరకు 417 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఏపీలో 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు 2350 నామినేషన్లు దాఖలు అయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 4వ దశలో తెలంగాణ, ఏపీ లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, యూపీ, బెంగాల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లోని మొత్తం 96 లోక్సభ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. వీటితో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 18న ప్రారంభమైన నామినేషన్ల దాఖల ప్రక్రియ ఇవాల్టికి 6వ రోజుకు చేరుకుంది. రేపటి వరకు నామినేషన్లు స్వీకరించి ఈ నెల 26న వాటిని పరిశీలించనున్నారు. అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళలకు పుట్టినిల్లు అని చంద్రబాబు అన్నారు. తాను మొదటి నుంచి మహిళా పక్షపాతేనని తెలిపారు. ప్రజల జీవితాలను తలకిందులు చేసిన దద్దమ్మ ప్రభుత్వం వైసీపీది అని చంద్రబాబు మండిపడ్డారు. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, అతనిచ్చేది 10,000 రూపాయలు మీకు ఇస్తాడు, 100 రూపాయలు మీ దగ్గర నుంచి దోచేస్తాడు. అమ్మ ఒడి కావచ్చు, లేకపోతే మీకు ఇచ్చే 18 సంవత్సరాలు పైబడిన మహిళలకి భరోసా కింద కావచ్చు, లేకపోతే వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు కావచ్చు, అన్ని చూసినా ఎంత ఇస్తున్నాడో 10 రూపాయల వరకు వస్తుంది. మీ దగ్గర కరెంట్ ఛార్జీలు పెరగడం, మద్యం పెరగడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, పెట్రోల్ డీజిల్ పెరగడం, దీనివల్ల 100 రూపాయలు దోచేస్తున్నాడు. ఇవి 2 చేయడమే కాదు, ఈరోజు పేదవాళ్ళు నిరుపేదలు అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం కోటీశ్వరుడు అయిపోతున్నాడు. మనకు వైసీపీ పాలనలో అత్యధికంగా నష్టపోయింది మహిళలేనని అన్నారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. దేశంలో మహిళలపై ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రం ఏపీనే అని తెలిపారు. మహిళలకు రక్షణ మళ్లీ రావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చాక సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. పట్టణంలో కూడా గతంలో కొంతమంది మీరు చూసుంటారు, టిట్కో ఇల్లులు చంద్రబాబు నాయుడు గారు కట్టించారు. సుమారు 3,000 ఇల్లు లేక అవస్థలు పడుతున్నటువంటి వారికి, రెంటుల బాధ తట్టుకోలేకున్నటువంటి కుటుంబాలకి ప్రభుత్వమే ఇల్లు చక్కగా కట్టించి ఇవ్వాలని బ్రహ్మాండంగా కట్టిస్తే
5 సంవత్సరాలు ఆ రోజు ఎవరైతే డబ్బులు కట్టారో ఇల్లు కోసం, అటు ఇల్లు ఇవ్వలేదు, ఇటు డబ్బులు కూడా ఇవ్వకుండా ఎంతో మంది పేదవాళ్ళ తాలూకా కన్నీళ్ళు కారణమయ్యారు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ నియోజకవర్గంలో కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే వేసినట్టుగా మీ అందరికీ కూడా శ్రీకాకుళం నుంచి ఆమదలవలస వెళ్ళే రోడ్డు తెలుసా? అది రోడ్డు కాదు, నరకంగా తయారైంది. ఆ రోడ్డులో వెళితే ఎవరికి ఎప్పుడు నడుము జారిపోతుందో, ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతాయో కూడా తెలియదు. శ్రీకాకుళం పట్టణంలో కూడా గతంలో కొంతమంది మీరు చూసుంటారు. తెలంగాణలో మెజార్టీ లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు తెలంగాణకు రానున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ సహా బీజేపీ నాయకులు పాల్గొననున్నారు. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఈ నెల 30, మే 3, 4 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేస్తున్న సభల్లో మోదీ ప్రసంగించనున్నారు. కొన్ని జిల్లాలను కలిపే విధంగా సభలను ప్లాన్ చేశారు స్థానిక బీజేపీ నేతలు. ఇక ఈ నెల 30న జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని ఆందోళన నియోజకవర్గంలో బీజేపీ సభకు ఉండనుంది. ఈ సభకు మోదీ హాజరు కానున్నారు. అలాగే అదే రోజున సాయంత్రం మోదీ ఐటీ ఉద్యోగులతో శేర్లింగంపల్లి నియోజకవర్గంలో సమావేశం కానున్నారు. ఇక మే 3వ తేదీన వరంగల్ పార్లమెంటు పరిధిలో ఒక సభ, భువనగిరి, నల్లగొండ పార్లమెంట్లను కలుపుతూ మరో సభలో మోదీ పాల్గొంటారు. మరోవైపు మే 4వ తేదీన మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం, నారాయణపేటలో, చేవెళ్ల పార్లమెంటులో, వికారాబాద్ సభల్లో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధి హామీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనిచేసే చోట కనీస సౌకర్యాలు లేక, సమయానికి కూలి డబ్బులు రాక, నిబంధనల ప్రకారం అధికారులు నోచుకోక నానా తిప్పలు పడుతున్నారు అక్కడి జనం. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నత్తనడకను కొనసాగుతున్నాయి. వేసవిలో పని దొరక్క ఇబ్బందులు ఎదుర్కొనే పేదల వారికి ఈ పథకం ద్వారా 100 రోజుల పని కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. అయితే కొన్ని గ్రామాల్లో ఇది జరగడం లేదు. 100 రోజులు పూర్తి పని దినాలను కల్పించడం లేదు. మరోపక్క వచ్చిన కూలీ డబ్బుల నుంచి కమిషన్ల రూపంలో అధికారులు నొక్కేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క రెక్కాడితే కాని డొక్కాడిన పరిస్థితి కూలీలది. అలాంటిది సమయానికి డబ్బులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు ఉపాధి హామీ కూలీలు. 4 నెలలుగా ఇదే పరిస్థితితో అల్లాడిపోతున్నామంటున్నారు. ఇక మరోవైపు పనిచేసే చోట సరైన సౌకర్యాలు లేక సతమతమవుతున్నారు ఉపాధి హామీ కూలీలు. వేసవి కాలం కావడంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల్లోపు పనులు ముగించుకొని తిరిగి ఇంటికి రావాలని, కానీ దగ్గరలో పనులు లేకపోవడంతో దూరాన కాలినడకతో వెళ్లి పని ముగించుకొని తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది. దీంతో ఎండవేడికి వడదెబ్బతో హాస్పిటల్ పాలవుతున్నారు కూలీలు. ఉపాధి పథకం నిబంధనల ప్రకారం పనిచేసే స్థలాల వద్ద నీడ కోసం టెంట్లు, నీటి వసతి, ప్రథమ చికిత్స సదుపాయాలు కల్పించాలి. కానీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కూలీల ప్రాణాలు మెదుగు తెస్తున్నారు. మేము ఉపాధి హామీ పని చేస్తున్నాము. మాకు ఇప్పటి వరకు డబ్బులు రావట్లేదు. ఏంటంటే మేము నీటి సౌకర్యం మాకు కల్పించాలి. ఎండకు మనకు నీటి సౌకర్యం, టెంట్ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము. ఏంటంటే వడదెబ్బలకు మనుషులు చనిపోతున్నారు. ఇప్పుడు దాహానికి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఇప్పుడు మేము ఒకటే, మాకు డబ్బులు రావట్లేదు, నీళ్ళ సౌకర్యం లేదు, టెంట్ సౌకర్యం లేదు. అందుకని మేము ఎందుకంటే ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం కదా, మాకు సౌకర్యం కల్పించాలి.
2 ఏళ్ల క్రితం కూలీలకు నీడనిచ్చి రక్షణకు ఉండేందుకు టార్పాలిన్ కవర్లను పంపిణీ చేసింది ప్రభుత్వం. కానీ ఇప్పుడు వాటి జాడే లేదు. దీంతో కూలీలు భోజనాలు ఎండలోనే చేయాల్సి వస్తుంది. ఇక నీటి సౌకర్యం లేకపోవడంతో దాహంతో అల్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇకనైనా అధికారులు తమ గూడును పట్టించుకొని పనిచేసే చోట సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. అలాగే పని దొరకని కాలంలో తమకు 100 రోజులు తప్పనిసరిగా ఉపాధి కల్పించాలని, సకాలంలో కూలీ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కూలీల నుంచి కమిషన్లు దండుకునే వారిపై దృష్టి సారించి వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విజయవాడలోని గోశాల చైతన్య కాలేజీలో అగ్ని ప్రమాదం జరిగింది. సరుకులు నిల్వ చేసే గోడౌన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు అదుపులోకి రావడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు అదుపులోకి రావడంతో కాలేజీలోని విద్యార్థులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.